హాయ్ అండి. మన స్కిన్ని బ్రైట్‌గా అండ్ షైనీగా చేయడానికి సూపర్ సోప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. మనం ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా మన చేతులతో మనం స్వయంగా ప్రిపేర్ చేసుకునే సోప్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. దీనికి వచ్చేసి మనకి బియ్యపు పిండి కావాలండి. బియ్యపు పిండి, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్, కోకోనట్ ఆయిల్, పొటాటో, అలోవెరా జెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ బేస్ కుదరదు అనుకునే వాళ్ళు ఏదైనా గ్లిజరిన్ సోప్ అయినా లైక్ పియర్స్ అలాంటివి కూడా యూస్ చేసుకొని మనం ఈ సోప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం నేను ముందుగా వచ్చేసి అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఈ అలోవెరా జెల్ని నీట్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పొటాటోని కూడా దీంట్లోనే పీల్ తీసేసుకొని ముక్కలు చేసుకొని వేసేసుకోవచ్చు. మనం ఇంట్లోనే మన చేతులతో మనం స్వయంగా ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా యూస్ చేయడం వల్ల మన స్కిన్ని కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఈ సోప్ యూజెస్ ఏంటంటే మన స్కిన్ని బ్రైట్గా షైనీగా ఉంచుతుంది. అలాగే ఫేస్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఇన్స్టెంట్గా మనకి షైనీగా ఉంటుందన్నమాట. ఈ సోప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా కూడా ఈ సోప్ అయితే సరిపోతుంది. డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి కానీ, ఆయిల్ స్కిన్ ఉన్నోళ్ళకి కానీ, ఎలాంటి వాళ్ళకైనా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. దీంట్లో మనకి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ అంటే బియ్యపు పిండి కానీ, లేకపోతే మనం ఇంకొక విధంగా కూడా దీన్ని చేసుకోవచ్చు. క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ బియ్యపు పిండి యూజ్ చేసుకోకుండా ఇలా పొటాటోని ఒక్కదాన్నైనా యూజ్ చేసుకొని కూడా మనం సోప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యపు పిండి ఏంటంటే మన స్కిన్కి చాలా బాగా షైనీగా ఉంటుంది. అందుకని నేనైతే బియ్యపు పిండితో అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వచ్చేసి ఇప్పుడు పొటాటోని, అలోవెరాల్ని నీట్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం సోప్ బేస్ని అయితే తీసుకుందాము. ఇలా నేను కొంచెం సోప్ బేస్ అయితే తీసుకొని దీన్ని వచ్చేసి నేను మొత్తం ఇలా తురుముకునే దాంట్లో వచ్చేసి తీసేసుకున్నాను. ఇలా లేకపోతే మీరు పీసెస్ కట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. పీసెస్ కూడా కట్ చేసుకొని మనమైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. పీసెస్ కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద మనం ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఇలా ఒక స్టాండ్ వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఈ సోప్ని అంతా డబుల్ బాయిలర్ మెథడ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, చాలా ఈజీ అనమాట. ఆ స్టాండ్ మీద నేను ఇంకొక బౌల్ అయితే పెట్టుకున్నాను. ఆ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న సోప్ని అంతా వేసుకోవాలి. కొంచెం వాటర్ కాగేలోపు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ అలోవెరా అలాగే పొటాటోని, ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకొని మనం ఈ రసాన్ని అయితే మనం తీసుకోవాలి. అందులోకి మనకైతే వాటర్ అయితే కాగుతూ ఉంటాయి కదా, ఇది క్లాత్లో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బియ్యం పిండి లేదు అనుకున్న వాళ్ళు నీట్గా బియ్యాన్ని వాష్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా దాన్ని జల్లెడ పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి ఉంది అని నేను ఇలా అయితే డైరెక్ట్గా బియ్యం పిండినే తీసుకున్నాను. ఇప్పుడు మనం మెత్తగా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసేసి మొత్తం ఈ బేస్ మొత్తం వాటర్ కన్సిస్టెంట్లో రావాలన్నమాట. వాటర్గా అయిన తర్వాత మనం ఈ బియ్యం పిండిని, ఈ పొటాటో జ్యూస్ ఇవన్నీ మనం యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. అందుకని చూసారా, దీనికి ఒక 5 minutes టైం అయితే పడుతుంది. మనం వాటర్ కొంచెం కాగిన తర్వాత పెట్టాం కదా, చాలా తొందరగానే అయిపోతుంది ఈ బేస్ కరగడానికి. చాలా మనం పిండి అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు అనమాట, కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సోప్ ఈ బేస్ వల్లే కాబట్టి మనకి సోప్ గట్టిగా ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ పిండి కానీ ఏదైనా ఎక్కువ అయిందంటే సోప్ అనేది మెత్తబడిపోతుంది. అలా మెత్తబడకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం ఈ సోప్ బేస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారా, మొత్తం వాటర్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. నీట్గా మొత్తం ఇదంతా వాటర్ లాగా అయిపోయింది.
ఇప్పుడు మనం దీనిలోకి వచ్చేసి మనం ఈ బియ్య పిండిని ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం నీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే అది మొత్తం ఇంకా తొందరగా అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనిలో బియ్య పిండిని అయితే యాడ్ చేసుకున్నాం. నేను వచ్చేసి ఈ సోప్కి అయితే నేను 5 సోప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. మీరు ఒక సోప్ ఫస్ట్ టెస్ట్ చేసుకోవడానికి ఒక సోప్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు 1 స్పూను బియ్య పిండి అలాగే 1 స్పూను లేదా 2 స్పూన్లు పొటాటో జ్యూస్ని అయితే యాడ్ చేసుకోండి. అలోవెరా వేసుకోవడం అది మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. దీంట్లోనే నేను కలిపేటప్పుడే విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం స్మెల్ కోసం అయితే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవడం లేదు. డ్రై స్కిన్ వాళ్ళైతే దీనిలో కోకోనట్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళైతే అది యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు కావాలి అంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా సోప్ మౌల్డ్ ఉంటుంది కదా, దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను. ఇది లేదు అనుకున్న వాళ్ళు ఇలా ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదా, దీనిలో కూడా మనం ఇలా కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసి ఈ బౌల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవచ్చు. ఏమి ఇబ్బంది అయితే ఉండదు, తొందరగానే ఇది అయిపోతుంది. చెప్పాను కదా, మనం ఈ పిండి వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ పడిందంటే మళ్ళీ ఈ సోప్ బేస్ అనేది దానికి పట్టదనమాట. అప్పుడు పిండి ఎక్కువ అయ్యి బేస్ తక్కువైపోయి సోప్ అయితే మెత్తగా అయిపోతుంది. అలా కాకూడదు. చూసారా, నాకు ఇక్కడైతే సోప్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి కదా. మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా బాగున్నాయి. ఇలా రకరకాల రౌండ్స్ షేపుల్లో నేనైతే ఇప్పుడు మీకు ఈ సోప్ ఒకటైతే చూపిస్తాను. స్కిన్ పైన ఎటువంటి మచ్చలున్నా, స్కిన్ బ్లాక్ హిట్స్ వైట్ హిట్స్ ఉన్నా కూడా చాలా బాగా రిమూవ్ అవుతాయి. న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సోప్ యూస్ చేస్తే మనకి చాలా బాగుంటుంది కదా. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. మనకి చూసారా, ఇది నేను వాష్ చేసి చూపిస్తున్నాను. దీన్ని వచ్చేసి మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అంటారు కదా, ఏదైనా టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్లో ఫోల్డ్ చేసేసి ఏదైనా కవర్లు ఉంటాయి కదా, మామూలు ప్లాస్టిక్ కవర్స్, అలా ప్లాస్టిక్ కవర్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా చూపిద్దామంటే వీడియో ఇంకా లెంత్ అయిపోతుందని ఇక్కడ వరకు చూపించాను. చూసారా, మనకు బయట వాడే సోప్స్ లాగే ఎంత బాగా యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.